హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ రవీందర్. ఆంధ్రప్రదేశ్లో గత 2 రోజులుగా వైఎస్ షర్మిల గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం గురించి, ఆమె పార్టీలో చేరితే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేటువంటి విషయాల గురించి అన్ని పొలిటికల్ సర్కిల్లోనూ, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు అన్ని పార్టీలు కూడా చర్చించుకుంటున్నారు ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేటువంటి విషయం గురించి. అయితే వైఎస్ షర్మిల గురించి తెలంగాణ రాష్ట్రంలో ఆమె పార్టీ పెడితే ఏ విధంగా ఉంటుంది, ఏమవుతుందనే విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆమె పార్టీ పెట్టకముందే చెప్పారనేటువంటిది ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతున్న పరిస్థితి. ఆ రోజు వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టడానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకు స్వయంగా, అమ్మ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు కనుక పార్టీ పెడితే ఒక విభజనపరమైనటువంటి అంశాలు అనేకం ఉన్నాయి కాబట్టి ఇక్కడ నా చెల్లిగా ఇక్కడ నువ్వు పార్టీ పెట్టడం వల్ల నువ్వు కొన్ని ఇక్కడ ప్రస్తావిస్తే అక్కడ మనకు ఏపీలో ఉన్నటువంటి మన ప్రభుత్వానికి ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు, వద్దు, ఇది కరెక్ట్ టైం కూడా కాదు, ఒకవేళ పెట్టిన సక్సెస్ అవ్వవు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఆమె చెప్పినా కూడా వినకుండా ఆమె పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. 3000 కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేశారు. చివరికి ఆమె పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా ఏదైతే అంటే ఒకసారి కాంగ్రెస్ పెద్దలకు కలిసి వచ్చిన తర్వాత కూడా ఒక చర్చ నడిచిందని, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందు అనేక విధాలుగా మరి వైఎస్ విజయమ్మతో కూడా ఒక చర్చ నడిచిందని చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిలమ్మ దగ్గర చెప్పినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే షర్మిలమ్మ చేరుతారని చెప్పినారో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మనకి ఏం చేసిందనే విషయాన్ని మర్చిపోవద్దు. గతంలో పులివెందులలో విజయమ్మ అమ్మ పోటీ చేసినప్పుడు బాబాయ్ వివేకానంద రెడ్డిని పోటీకి దింపినట్టు సంగతి కూడా మర్చిపోవాల్సిన అవసరం లేదు. మన కుటుంబంలో చిచ్చుపెట్టే ప్రయత్నం గతంలోనూ జరిగింది, సో ఇప్పుడు జరుగుతూ ఉంది. నాన్నగారు అనేటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో చేర్చినట్టు సంగతి మర్చిపోవద్దు. మన కుటుంబాన్ని అంతటిని కూడా నడి రోడ్డు మీద నుంచోబెట్టి మరి మహిళలను కూడా చూడకుండా వారి బట్టలు బ్యాగులు కూడా మొత్తం చెక్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మన మీద అనేక కేసులు పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిందో మీరు చూశారు. 16 నెలలు జైల్లో కూడా ఉన్న పరిస్థితి మనం చూసాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరొద్దని చెప్పి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా కూడా మరి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి ఉంది. సో గతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో పార్టీని ఏర్పాటు చేసినా ప్రయోజనం ఉండదు అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, ఏదైతే ముందే ఊహించి చెప్పారో అదే తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఇప్పుడు కూడా ఏపీలో అదే జరగబోతుంది అనేటువంటి అంశం, దాని గురించి చర్చ నడుస్తోంది. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ఎవరికి లాభం? చచ్చినటువంటి కాంగ్రెస్ ఏమైనా బతికొచ్చే అవకాశం ఉందా? పూర్వ వైభవం ఏమైనా కాంగ్రెస్ పార్టీకి వస్తుందా? లేదా టీడీపీ జనసేన పొత్తులు ఉన్నటువంటి క్రమంలో వారికి ఏమైనా ఉపయోగపడుతుందా? ఈ అంశాల మీద చర్చ నడుస్తూ ఉంది. నిజంగా కనుక వైఎస్ షర్మిల వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఎలాంటి నష్టం లేదనేటువంటి అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. దానికి ప్రధాన కారణం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలిచారు. మద్దతుగా నిలిచిన తర్వాత మరి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి క్రమం ఎంతో కొంత పార్టీలో మిగిలి ఉంటే కనుక వారు టీడీపీకి ఓట్లు వేసినటువంటి పరిస్థితి గతంలో కూడా. అలాంటి వ్యక్తుల వల్ల వచ్చే నష్టమైతే ఏమీ ఉండదనేటువంటి ఒక ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు. సరే, మరొక చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు వదిలినటువంటి బాణమే. అందులో భాగంగానే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారిని తాడేపల్లిలో కలిసి తన కొడుకు పెళ్ళికి రావాలని చెప్పి ఆ పేరు మీద అక్కడికి వెళ్ళి తనతో మాట్లాడిన తర్వాతే మరి ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇదంతా జగన్ గారి వ్యూహంలో ఒక భాగమే. ఎందుకంటే టికెట్లు రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా మరి షర్మిల గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. ఆ ఓటు బ్యాంకు అంటే ఆ ప్రభుత్వానికి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు రెగ్యులర్గా చెప్తూ ఉంటారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని. ఆ ఓటు చీలకూడదంటే టీడీపీ జనసేన కలిసి వెళ్ళాలని చెప్పి చాలా సందర్భాలు అని చెప్పారు. సో అలాంటి నేపథ్యంలో మరి ఆ వ్యతిరేక ఓటు ఇటు పడకుండా వీళ్ళకి లబ్ధి చేకూరకుండా అటు షర్మిలమ్మ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ అటువైపు కనుక వెళ్తే మనకు ఉపయోగంగా ఉంటుందనేటువంటి ఒక వ్యూహం చేశారనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. సో ఏది ఏమైనా కూడా మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిలమ్మ ఫెయిల్యూర్ అయిన సంగతి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది.
మరి ఏపీలో కూడా మరి ఫెయిల్యూర్ అవుతుందా, లేకుంటే ఆమె చేరిక కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల మరి ఆమె ఎవరికి నష్టం చేకూర్చే అవకాశం ఉంది, ఎవరికి లాభం చేకూర్చే అవకాశం ఉంటుంది? మరి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఆమె ఎక్కడి నుంచి పోటీ చేపిస్తుంది, కేవలం ప్రచారానికి వాడుకుంటారా అనేటువంటిది మాత్రం రాబోయే రోజుల్లో అయితే తేలుతుంది.